అందరికీ చేరడానికి ప్రచారం చేయడంలో భాగంగా ఈ యొక్క ఇంద్రజాల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రమోట్ చేస్తున్నారు. మరి అలానే అందులో భాగంగా ఇంద్రజాల కళను కూడా ఆయన ఎన్నో సంవత్సరాలు మరి ప్రపంచ ఇంద్రజాలక దినోత్సవం అని చెప్పి మనకి ఫిబ్రవరి 23 చేసుకుంటాం. మరి గత 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇండియన్ మ్యాజిక్ గురించి తెలిసిన వాళ్ళకి సీనియర్ పీసీ సర్కార్ గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు కూడా యూట్యూబ్లోకి వెళ్తే మీకు పీసీ సర్కార్ అనుకుంటే ఆయన ట్రైన్ ఆపటం అవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. ప్రపంచంలో భారతదేశంలోనూ ఎన్నుకోదగినటువంటి వ్యక్తి, మ్యాజిక్ గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒకే ఒక సీనియర్ పీసీ సర్కార్. ఆయన్ని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆయన యొక్క ట్రిక్ చూసినటువంటి నేపథ్యం ఉంది. సో ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. అంటే మ్యాజిక్లో పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ముఖ్య వ్యక్తి ఆయన మాత్రమే మన భారతదేశంలో. సో ఆ నేపథ్యంలో మ్యాజిక్ అనేది ఒక ఇల్యూజను, అంటే మనం అనుకున్నది హస్తలాగం మీద చూపిస్తుంటాం. చూపించి ప్రజల్లో దాని మీద ఒక అవగాహన కల్పించి అది ఎవరైనా చేయగలరు. ఎవరు ప్రాక్టీస్ ఉంటే వాళ్ళు చేయగలరు. ఇది ఎవరు సొంత ఆశ్చర్యం కాదండి. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలనే అవగాహన ఉండాలి, నేర్చుకోవాలనే సృష్టి ఉండాలి, దానికి సమయాన్ని కట్టించాలి, అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. సో ఈ నేపథ్యంలో ఈ కళ పట్ల ముఖ్యంగా ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎందుకుందంటే ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి మన దేశంలో మూఢనమ్మకాలు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. మనిషి యొక్క మేధస్సు పెరుగుతుంటే మూఢనమ్మకాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆకాశం మీదకి వెళ్ళినటువంటి విజ్ఞానవంతులు, సైంటిస్టులు తిరుపతికి వెళ్ళి నమస్కారం పెడితే తప్ప ఆడ పని చేయరు. అది కరెక్టా కాదా అనేది మనం కామెంట్ చేయకూడదు, కానీ ఎవరి నమ్మకాలు గౌరవిస్తాం కాబట్టి. సో దేర్ఫోర్ మనకి సొసైటీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవలక్షణాలు, బాల్య వివాహాలు కానీ, లేకపోతే ఈ మత్తు పదార్థాలు సేవించడం కానీ, లేకపోతే మత్తు పదార్థాలతో ఉండటం కానీ, ఇట్లాంటివన్నీ పారద్రోలాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మ్యాజిక్ చాలా సహకరిస్తుంది అని నమ్మి జన చైతన్య వేదిక కానీ చాలామంది కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మన నగరానికి చెందినటువంటి యువకుడు, ఇంద్రజాలికుడు, మరి ఆయన స్థానం ఇప్పుడు విశాఖపట్నం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. యూట్యూబ్లో ఉంటే మీరు ఓపెన్నతో చూడొచ్చు. ఆయన దుబాయ్ చాలా దేశాలకు తిరిగి వచ్చారు. కాబట్టి ఆయన ప్రతి ఏడాది దీన్ని ఇండియన్ మ్యాజిక్ అకాడమీలో పెట్టి ఒక ప్రతి ఏడాది ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ఏజ్ రేట్ మేము సుమారు 40 సంవత్సరాల క్రితం తెలుసు. అబ్రహాం గారికి ఈయన మ్యాజిక్ చెప్పేవాడు. ఆయన ఏమైనా కానీ చదువుకునేటప్పుడు రుమాలు తీసి అనేవాడు. మేము రుమాలు ఎక్కడ పోయిందని మ్యాజిక్ అనొచ్చు. సో అట్లాగా అంత అప్పటి నుంచి సుమారు 30 సంవత్సరాలు దీని మీద మరి ఆయన ఆఫీస్కి వెళ్ళారో లేదో సుమారు 10 నుంచి 20 లక్షల రూపాయలు విద్యలు కనబడుతుంటారు. అంతా దానికోసం త్యాగం చేసి, ఆయన పర్సనల్ కూడా త్యాగం చేసి నేర్చుకొని విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో మ్యాజిక్ దృక్పథంలో చూపించాలనేది ఆయన విజయం. అందుకు తగ్గట్టుగానే అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరి 23వ తారీఖు ఎందుకు చేస్తున్నాం మనవి చేశారు మీకు. అట్లాగే సీనియర్ పీసీ సర్కార్ యొక్క వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నారు. ఎవరెవరు ఎంతమంది వస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ మెజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మన వైజాగ్లో 23వ తారీఖు పెడుతున్నారు. అది నవ్వుతో భవిష్యత్తులా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాంప్లెట్లు కనిపిస్తుందండి. ఇందులో ప్రజెంట్ పీసీ సర్కార్ ఎవరైతే జూనియర్ అని చెప్పేసి, ఇప్పుడు యాక్చువల్ జూనియర్ అంటారు కానీ ఈయన వయసే 78 సంవత్సరాలు అండి. తాజ్మహల్ మాయం చేసింది, తర్వాత ట్రైన్ వ్యానిష్ చేసింది, అవన్నీ కూడా ఈయనే. వీళ్ళ తండ్రి గారు 70s జపాన్లో మ్యాజిక్ చేస్తూ చనిపోయినారు. మరి ఆయన తర్వాత ఆయన పేరుని వాడుతూ మళ్ళీ సేమ్ ఇద్దరిది ఒకటే పేరు కాబట్టి ఆయన సీనియర్ అయితే ఈయన జూనియర్. జూనియర్ అంటే చిన్న అబ్బాయి కాదు, ఈయనే మనందరికీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అందరికీ ప్రముఖంగా తెలిసిన ఇండియన్ లెజెండరీ మెజిషియన్ పీసీ సర్కార్ అండి. ఈ వ్యక్తికి ఆ రోజు స్వర్ణాభిషేకం, బంగారంతో అభిషేకం అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని నిర్వహించడం జరుగుతుంది. ఆయన సన్మానించడం జరుగుతుంది కళాభారతి వేదిక ఫిబ్రవరి 23 సాయంత్రం 6 గంటలకి. సామ్రాజ్ అని చెప్పేసి కేరళ అండి. ఈయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ హర్రర్ మెజిషియన్. ఈయన కేరళ నుంచి వస్తున్నారు. అలానే కేఎస్ రమేష్ అని చెప్పి బెంగళూరు అండి. ఈయన
చాలా సినిమాల్లో కూడా మేము పుష్పక విమానం సినిమాలోని కమల్ హాసన్ తర్వాత ఆవిడ అమలాకి తండ్రిగా చేసిన వ్యక్తి ఈయన. అలాగే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్కి జాదుగర్ అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్కి ఎన్నో మ్యాజిక్స్ చేస్తారు, ఎన్ని వెనకాల తెర వెనుక చేయించింది. అలాగే చాలా సినిమాల్లో, అలాగే మాల్గుడి కథల్లో